నందికొట్కూరు ఫారెస్ట్ ఏరియాలో జరిగిన మర్డర్ ని ఈ బస్ కండక్టర్ చెప్పిన వ్యక్తి చేశాడా, ఆ మర్డర్ చేసిన అసలు వ్యక్తి ఇతనేనా, ఆ మర్డర్ ఇతనే చేశాడు అనడానికి ఇంకా ఏమైనా సాక్ష్యాలు దొరికాయా, ఇవన్నీ ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అర్జున్ సార్, క్రైమ్ సీన్ లో డాగ్ స్పాట్ కనిపెట్టిన ఎవిడెన్స్, ఈ బస్ కండక్టర్ చెప్పే ఎవిడెన్స్ రెండు మ్యాచ్ అవుతున్నాయి సార్. అవును రంగయ్య, నిజమే, తనే కిల్లర్ అయ్యి ఉండొచ్చు. మరి అయితే అతను రాత్రి బస్ స్టాండ్ లోనే బస్ ఎక్కి ఉన్నాడు కాబట్టి అక్కడ ఉన్న సీసీ కెమెరాలు చూస్తే ఏమైనా తెలుసుకోవచ్చు సార్. అది నిజమే రంగయ్య, వెంటనే చూద్దాం. సరే వెళ్దాం రండి సార్. ఏమయ్యా ఒక్క నిమిషం చెప్పండి సార్. మేము 2వ తారీఖు శుక్రవారం రాత్రి సీసీ కెమెరా ఫోటేజ్ చూడాలి, అది ఒకసారి చూపించు. సరే సార్, ఒక నిమిషం. ఇదిగోండి సార్, ఈ నెల 2వ తారీఖు శుక్రవారం రాత్రికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సార్. దానిని క్షుణ్ణంగా పరిశీలించారు హెడ్ కానిస్టేబుల్ రంగయ్య, ఎస్ఐ అర్జున్ సార్. అందులో సిమెంట్ కలర్ షర్టు, బ్లాక్ కలర్ పాయింట్ వేసుకొని ఉన్న ఒక వ్యక్తి మాత్రమే ఆ బస్సులోకి ఎక్కడం గమనించాడు. అలాగే బస్ స్టాండ్ బయట ఉండే సీసీ కెమెరాను పరిశీలించాడు. అతను నడుచుకుంటూ వచ్చినట్లు కనిపించింది. సార్, వీడు బస్ స్టాండ్ నడుచుకుంటూ అయితే రాడు, ఏదో ఆటోలోనో ఎక్కడ బైక్ లోనో వచ్చిండొచ్చు. ఎక్కడైనా దూరంగా దిగి అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి ఉంటాడు, లేదా అతనికి బస్ స్టాండ్ దగ్గరలో ఇల్లు ఉండొచ్చు. కాబట్టి మనం కొన్ని ట్రాఫిక్ సిగ్నల్ కెమెరాలు పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది సార్. అది నిజమే రంగయ్య, వెంటనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వెళ్దాం, అక్కడ ఉన్న సీసీటీవీ ఫోటేజ్ ను పరిశీలిద్దాం. సరే సార్. అలా ఇద్దరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీస్ ను అడిగి ట్రాఫిక్ సిగ్నల్ సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. అందులో ఆ వ్యక్తి బస్ స్టాండ్ కు కొంచెం దూరంలో ఒక షాపు దగ్గర బైక్ పెట్టి నడుచుకుంటూ బస్ స్టాండ్ లోకి వెళ్ళినట్లు కనిపిస్తుంది. ఆ బండి నెంబర్ ని జూమ్ చేసి కనిపెడతారు కానిస్టేబుల్ రంగయ్య మరియు ఎస్ఐ అర్జున్ సార్. సరే రంగయ్య, వెంటనే నువ్వు ఆర్టీఓ ఆఫీస్ ఫోన్ చేసి ఈ బైక్ నంబర్ కి సంబంధించిన డీటెయిల్స్ ని వెంటనే తెలుసుకో. సరే సార్. హలో, ఆర్టీఓ ఆఫీస్. అవును, ఆర్టీఓ ఆఫీస్ చెప్పండి. నేను రామాపురం పోలీస్ స్టేషన్ నుండి హెడ్ కానిస్టేబుల్ రంగాన్ని మాట్లాడుతున్నాను. ఒక వెహికల్ నెంబర్ పంపిస్తాను, దానికి సంబంధించిన డీటెయిల్ పంపించండి. సరే సార్, మీ మొబైల్ నెంబర్ చెప్పండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసి మీకు పంపిస్తాను. నా మొబైల్ నెంబర్ పంపిస్తాను, వెంటనే షేర్ చేయండి. సరే సార్. అలా కొద్దిసేపటికి ఆ బండికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తాన్ని హెడ్ కానిస్టేబుల్ రంగయ్య ఫోన్ కు పంపించాడు. సార్ చెప్పు రంగయ్య. ఇప్పుడే ఆర్టీఓ ఆఫీస్ నుంచి వాట్సాప్ లో ఆ బండికి సంబంధించిన వ్యక్తి డీటెయిల్స్ వచ్చాయి సార్. అతని పేరు రాఘవ్ అంట, అతనిది ధర్మవరం టౌన్. అతని అడ్రస్ కూడా ఉంది సార్. సరే రంగయ్య, ఆ ఇంటి దగ్గరకు వెళ్లి చుట్టుపక్కల విచారించు. అతను ఎవరు, ఏం పని చేస్తుంటాడు అన్ని విచారించి వెంటనే నాకు ఫోన్ చేయి, నేను స్టేషన్ కి వెళ్తాను. సరే సార్. అలా ఎస్ఐ అర్జున్ సార్ అక్కడి నుంచి బయలుదేరి స్టేషన్ కు వచ్చాడు. అలాగే హెడ్ కానిస్టేబుల్ రంగయ్య అతని డీటెయిల్స్ ను ఎంక్వైరీ చేయడానికి వెళ్ళాడు. కొద్దిసేపటికి స్టేషన్ కు చేరుకొని ఆ వెహికల్ నెంబర్ ఆధారంగా వచ్చిన ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ చూస్తూ అతను ఏమైనా ఇంతకుముందు క్రైమ్ చేశాడో లేదో చూద్దామని పోలీస్ డిపార్ట్మెంట్ డేటాబేస్ లో ఆ వ్యక్తి ఆధార్ కార్డ్ నెంబర్ టైప్ చేసి క్లిక్ చేయగానే తన మీద ఎలాంటి కేసులు లేనట్టు డేటాబేస్ ద్వారా తెలుస్తుంది. తన ఆధార్ కార్డు ద్వారా తన ఫ్యామిలీ మొత్తం డీటెయిల్స్ ని తెలుసుకుంటాడు ఎస్ఐ అర్జున్ సార్. అప్పుడు ఆ డేటాబేస్ లో ఆ రాఘవ్ తల్లి శివమపై ఒక మర్డర్ కేసు ఉందని, కోర్టులో పోలీసులు వేసిన ఛార్జ్ షీట్ ఆధారంగా తన భర్తను చంపిన కేసులో 14 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్నట్లు అందులో ఉంటుంది. దాని ద్వారా ఆ రాఘవ్ నిజమైన ఊరు రాయలపాడని తెలుస్తుంది. అంతలోనే స్టేషన్ కు వచ్చాడు హెడ్ కానిస్టేబుల్ రంగయ్య. నమస్తే సార్. నమస్తే రంగయ్య. సార్, రాఘవ్ ఇంటి దగ్గర వెళ్లి చుట్టుపక్కల విచారించాను. అతను బ్యాంకులో ఆడిటర్ గా పనిచేస్తున్నాడంట. అతని గురించి చుట్టుపక్కల వారు అతను చాలా మంచివాడని, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడు కాదని, తన పని ఏదో తను చేసుకునేవాడని చెప్పారు సార్. అలాగే అతని మొబైల్ నెంబర్ ను ఎలాగోలా సంపాదించి అతని కాల్ డీటెయిల్స్ మరియు అతని లొకేషన్ తీసుకుని వచ్చాను సార్. ఏది ఒకసారి ఇవ్వు. అలా హెడ్ కానిస్టేబుల్ రంగయ్య ఇచ్చిన కాల్ డీటెయిల్స్ రిపోర్ట్ ను అలాగే లొకేషన్స్ ను గమనించాడు ఎస్ఐ అర్జున్ సార్. అందులో మధుసూదన్ నెంబర్ గానీ, మధుసూదన్ తో మాట్లాడినట్టు గానీ హత్య జరిగిన రోజు చుట్టుపక్కల తన లొకేషన్ ఎక్కడా నమోదు కాలేదు. అలాగే తన ఇంట్లోనే ఉన్నట్లు ఆ లొకేషన్ చూపిస్తుంది. అయితే హత్య జరిగిన వారం రోజుల ముందు మాత్రం టౌన్ నుంచి బయలుదేరి నందికొట్కూరు ఫారెస్ట్ దాటి నందికొట్కూరు మీదుగా రామాపురం గ్రామీణ బ్యాంకుకు వచ్చినట్లు తన ఫోన్ లొకేషన్ ద్వారా అర్థమవుతుంది. అలా తరచుగా, అంటే నెలకు 4 సార్లు అలా ప్రయాణిస్తూ తరచుగా రామాపురం వస్తున్నట్లు టవర్ లొకేషన్ ద్వారా అర్థమవుతుంది. రంగయ్య, రాఘవ్ కు సంబంధించిన కాల్ డీటెయిల్స్ మరియు టవర్ లొకేషన్స్ గమనిస్తుంటే తరచుగా రామాపురానికి వస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. అంటే ఈ రూట్ మొత్తం అతనికి బాగా తెలుసు. అలాగే ఈ రూట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో అతనికి తెలిసే అవకాశం బాగా కనిపిస్తుంది. అతను ఎందుకు రామాపురం వస్తున్నాడు, నువ్వు ఏమైనా విచారించావా? అవును సార్, విచారించాను. అతను అడిటర్ కావడం వల్ల రామాపురం బ్యాంకులో ఏదైనా అడిటర్ ప్రాబ్లం ఉంటే తరచుగా పిలుస్తారని రామాపురం బ్యాంక్ మేనేజర్ చెప్పాడు సార్. అతనికి ఎలాంటి అనుమానం రాకుండా విచారించావు కదా? అవును సార్, అతనికి ఎలాంటి అనుమానం రాకుండా నేను రహస్యంగా విచారించాను. అంతేకాదు రంగయ్య, ఆ రాఘవ్ వాళ్ళ అమ్మ శివమ్మ పేరు మీద ఒక మర్డర్ కేసు ఉంది. తన సొంత భర్తను చంపిన కేసులో 14 సంవత్సరాల జైలు శిక్ష వేశారు. ఇప్పటికీ ఆమె రాజమండ్రి జైల్లో శిక్ష అనుభవిస్తుంది. ఇవన్నీ గమనిస్తుంటే ఖచ్చితంగా ఈ హత్య రాఘవ్ చేయడానికి అవకాశం ఉంది. నాకు కూడా చాలా అనుమానంగా ఉంది సార్. అతను హత్య
జరిగిన రోజు రాత్రి 9 గంటలకు బస్ ఎక్కడం, అడవి దగ్గరలో రాయల్టీ చెక్ పోస్ట్ దాటగానే అతను బస్ దిగడం, అలాగే అతను వేసుకున్న డ్రెస్ కూడా ఫార్మల్ డ్రెస్ అవ్వడం, క్రైమ్ సీన్ లో మనకు దొరికిన ఆ ప్యాంట్ కలర్ షర్ట్ కలర్ మ్యాచ్ కావడం, అతను బస్ ఎక్కడానికి బైక్ లో వచ్చి బైక్ దూరంగా పార్క్ చేసి సీసీ కెమెరాలో పడకుండా నడుచుకుంటూ వెళ్లి బస్ ఎక్కడం, అలాగే అతను నెల 2 నుంచి 3 సార్లు రామాపురం బ్యాంక్ పని మీద రావడం, దానివల్ల ఈ రూట్ మొత్తం పూర్తిగా తెలిసి ఉంటుంది. పైగా తన తల్లి పైన ఒక మర్డర్ కేసు ఉండడం, ఇవన్నీ గమనిస్తుంటే నాకు ఎందుకు అతను చేస్తున్నట్లు అనిపిస్తుంది సార్. ఒకసారి అతన్ని పట్టుకుని స్టేషన్ కి ఎత్తుకుని వచ్చి మన స్టైల్లో విచారిస్తే ఖచ్చితంగా వాడు హత్య చేసినట్లు ఒప్పుకుంటాడు సార్. అది నిజమే, కానీ రంగయ్య, మధుసూదన్ కి ఈ రాఘవ్కు సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఎవిడెన్స్ లేదు. కాబట్టి అతను ఏ మోటివ్ తో చంపాడు దానికి సంబంధించిన ఎలాంటి సమాచారం మన దగ్గర లేదు. పైగా అతనే చంపాడు అనడానికి ఎలాంటి ఆధారాలు మనకు ఇంతవరకు లభించలేదు. కాబట్టి అతన్ని ఇప్పుడు అరెస్ట్ చేస్తే అతను బ్యాంక్ ఎంప్లాయర్ కావడం వల్ల ఈజీగా బెయిల్ తీసుకొని తప్పించుకుంటాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఆధారాలు సంపాదించిన తర్వాత వాడిని మన స్టైల్లో విచారించవచ్చు. మనం ఇప్పుడు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఒకవేళ అతనికి ఏమైనా అనుమానం వస్తే అతను ఖచ్చితంగా తప్పించుకుంటాడు. కాబట్టి జాగ్రత్తగా ఈ కేసును సాల్వ్ చేయాలి. అది నిజమే సార్. రంగయ్య, వెంటనే వెళ్లి ఆ రాఘవ్ కి అలాగే చనిపోయిన మధుసూదన్ కి ఏమైనా సంబంధం ఉందేమో ఒకసారి విచారించు. సరే సార్. అలా హెడ్ కానిస్టేబుల్ రంగయ్య బయలుదేరి వెళ్ళిపోయాడు. అప్పుడు ఎస్ఐ అర్జున్ సార్ వెంటనే తన పై ఆఫీసర్ అయిన సిఐ సార్ కు ఫోన్ చేశాడు. హలో సార్. చెప్పు అర్జున్, ఏంటి విషయం? కేసు ఎంత వరకు వచ్చింది? సార్, కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సార్ అని చెప్పి అర్జున్ సార్ జరిగింది మొత్తం చెప్పాడు సిఐ సార్ కి. తొందరపడద్దు అర్జున్, ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా అతను అరెస్ట్ చేసిన ఎలాంటి లాభం ఉండదు. కాబట్టి ఎవిడెన్స్ కోసం ఇన్వెస్టిగేషన్ చేయి. సరే సార్. అలా కొద్దిసేపటికి స్టేషన్ కు వచ్చాడు హెడ్ కానిస్టేబుల్ రంగయ్య. సార్, నేను అన్ని చోట్ల విచారించాను. మధుసూదన్ కి మరియు రాఘవ్ కి ఎలాంటి పరిచయం ఉన్నట్లు ఆ ఇన్వెస్టిగేషన్ లో తెలియలేదు సార్. సరే రంగయ్య. హత్యకు గురైన విక్టిమ్ కి మరియు హత్య చేసిన వ్యక్తికి ఎలాంటి పరిచయం లేకుండా ఏ మోటివ్ తో హత్య చేసి ఉంటాడు అని ఆలోచిస్తున్నాడు ఎస్ఐ అర్జున్ సార్. అంతలోనే ఎస్ఐ అర్జున్ సార్ కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. హలో, రామాపురం పోలీస్ స్టేషన్? అవును, రామాపురం పోలీస్ స్టేషన్ ఎస్ఐని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. మీరు కొన్ని డీటెయిల్స్ ఇచ్చి మన డిస్ట్రిక్ట్ లో ఇలాంటి ప్యాటర్న్ మర్డర్ ఏమైనా జరిగిందా అని ఎంక్వైరీ చేయమన్నారు కదా సార్. ధర్మవరం టౌన్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయలపాడు అనే ఊర్లో ఒక జంటను రాయి వేసి తన మర్మాంగాలను రాతితో కొట్టి చంపినట్లు కేసు రిజిస్టర్ అయింది సార్. ఆ కేసులో నిందితులను పట్టుకున్నారా? ఆ కేసులో 6గురిని నిందితులుగా పట్టుకున్నారు సార్. వారు ఇప్పుడు రాజమండ్రి జైల్లోనే ఉన్నారు సార్. ఆ కేసు ఫైలు, ఆ 6 డీటెయిల్స్, దానికి సంబంధించిన ఎవిడెన్స్ ని నాకు ఫ్యాక్స్ పంపించండి. సరే సార్, వెంటనే ఈ కేసుకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ ను మీకు ఫ్యాక్స్ పంపిస్తాను సార్. తొందరగా పంపించండి. సరే సార్. రంగయ్య, చెప్పండి సార్. ఆ రాఘవ్ ఊరు రాయలపాడు కదా? అవును సార్. నేను క్రైమ్ బ్రాంచ్ కి ఫోన్ చేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ అలాగే కొన్ని డీటెయిల్స్ ఇచ్చి ఇలాంటి ప్యాటర్న్ మర్డర్ ఏమైనా జరిగిందేమో చూడమని చెప్పాను. ఇప్పుడే ఫోన్ చేశారు. ఇలాంటి ప్యాటర్న్ మర్డర్ రాయలపాడులో జరిగినట్లు చెబుతున్నారు. ఫ్యాక్స్ రాగానే మనం వెంటనే రాయలపాడు వెళ్లి ఆ రాఘవ్ గురించి అలాగే అక్కడ జరిగిన మర్డర్ గురించి విచారిద్దాం. సరే సార్. కొంత సమయం తరువాత సార్, ఫ్యాక్స్ వచ్చింది సార్. ఏది ఇలా ఇవ్వు రంగయ్య. అలా వచ్చిన ఫ్యాక్స్ ను చదివాడు ఎస్ఐ అర్జున్ సార్. అందులో నందికొట్కూరు ఫారెస్ట్ లో జరిగిన మర్డర్ లాగే ఇది కూడా సేమ్ ప్యాటర్న్ లో జరిగినట్లు ఉంది. తలపై రాయి వేసినట్లు, మర్మాంగాలు కోసినట్లు అందులో ఉంది. అది కూడా మనం అనుమానించిన రాఘవ్ ఊరు అయిన రాయలపాడు గ్రామంలో జరిగినట్టు రాసి ఉంది. దాంతో వెళ్దాం పద అంటూ ఎస్ఐ అర్జున్ సార్ మరియు హెడ్ కానిస్టేబుల్ రంగయ్య ఇద్దరు కలిసి రాయలపాడు గ్రామానికి వెళ్లారు. కొంత సమయానికి సిఐ సార్ ఫోన్ చేశాడు ఎస్ఐ అర్జున్ సార్ కి. హలో అర్జున్, చెప్పండి సార్. ఆ బ్యాంక్ లో పనిచేసి రాఘవ్ గురించి చెప్పావు కదా, ఆ విషయాన్ని పై ఆఫీసర్లు చెప్పాను. రేపు ఎస్పీ సార్ స్పెషల్ మీటింగ్ అరేంజ్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు విచారించిన డీటెయిల్స్ తీసుకుని ఎస్పీ ఆఫీసర్ చేయి. సరే సార్. అలా మరుసటి రోజు కేసుకు సంబంధించిన ఎవిడెన్స్ ను తీసుకుని సిఐ సార్ తో కలిసి ఎస్పీ ఆఫీస్ కు వెళ్లాడు ఎస్ఐ అర్జున్ సార్. కొద్దిసేపటికి ఎస్పీ సార్ మీటింగ్ హాల్ లోకి వెళ్లారు. నమస్తే సార్, నేను రామాపురం పోలీస్ స్టేషన్ ఎస్ఐ సార్. నా పేరు అర్జున్ సార్. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కిల్లర్ ని ఐడెంటిఫై చేశాం. క్రైమ్ సీన్ ని పరిశీలిస్తున్నప్పుడు ఒక టికెట్ దొరికింది సార్. అది హత్య జరగడానికి 3 గంటల ముందు అంటే రాత్రి 9:30 ప్రింట్ అయి ఉన్నట్లు అందులో ఉంది సార్. దాని ఆధారంగా ఆర్టీసీ బస్టాండ్ దగ్గర వెళ్లి అక్కడ విచారించాం. అప్పుడు ఆ బస్సు డ్రైవర్ మరియు కండక్టర్ అతను అడవి సమీపంలో బస్సు దిగినట్లు అతను వేసుకున్న డ్రెస్ గురించి చెప్పాడు సార్. మేము క్రైమ్ సీన్ లో డాగ్ స్క్వాడ్ ఐడెంటిఫై చేసిన కాలిపడి ఉన్న డ్రెస్ కలర్ తో మ్యాచ్ అయ్యింది. ఆర్టీసీ బస్టాండ్ లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తే అతను మాస్క్ వేసుకొని బస్సు ఎక్కినట్లు కనిపించాడు. అతను బస్టాండ్ కి నడుచుకొని వచ్చినట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ వీడియో ఆధారంగా బయట ఉన్న ట్రాఫిక్ సీసీ కెమెరాలు కూడా పరిశీలించాం. అందులో అతను బస్టాండ్ కొంచెం దూరంలో ఒక షాపు దగ్గర బైక్ ఆపి నడుచుకుంటూ బస్టాండ్ కి వెళ్ళినట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ బండి నెంబర్ ఆధారంగా అతని పేరు రాఘవ్ అని, అతను ఒక బ్యాంక్ లో ఆడిటర్ గా పనిచేస్తూ ఉన్నట్లు మేము కనిపెట్టాం సార్. కానీ మర్డర్ కాబడిన మధుసూదన్ కి అలాగే రాఘవ్ కి ఏమైనా సంబంధం ఉందేమోనని మేము ఎంక్వైరీ చేశాం సార్. అతను బ్యాంక్ లో ఎడిటర్ గా పనిచేస్తున్నాడు కాబట్టి రామాపురం బ్యాంకుకు నెలకు 3-4 సార్లు వస్తూ ఉండేవాడు. అంటే అతనికి ఆ రూట్ మొత్తం బాగా
తెలిసి ఉండే అవకాశం ఉంది సార్. కానీ మా ఎంక్వైరీలో చనిపోయిన మధుసూదన్ కి హత్య చేసిన రాఘవ్ కు ఎలాంటి సంబంధం లేదని మాకు తెలిసింది సార్. రాఘవ్ బ్యాక్గ్రౌండ్ ని మన పోలీస్ డేటాబేస్ లో చెక్ చేసినప్పుడు అతనిపై ఎలాంటి క్రైమ్ రికార్డు లేదు. కానీ తన తల్లి అయిన శివమ్మ పేరు మీద తన భర్తను చంపిన కేసుపై ఆమె జైలు శిక్ష అనుభవిస్తుందని తెలిసింది. ఆ హత్యను చూసినప్పుడు ఎవరైనా సీరియల్ కిల్లర్ చేసి ఉంటాడేమో అనుకొని క్రైమ్ బ్రాంచ్ కు ఫోన్ చేశాను. వాళ్ళు ఇలాంటి ప్యాటర్న్ మర్డర్ ఒకటి రాయలపాడు దగ్గర జరిగినట్లు ఆ క్రైమ్ డీటెయిల్స్ కు సంబంధించిన వివరాలను ఫ్యాక్స్ రూపంలో పంపించారు సార్. రాఘవ్ నెగటివ్ ప్లేస్ కూడా రాయలపాడు అని మనకు తెలిసింది. దాంతో నేను ఇక హెడ్ కానిస్టేబుల్ రంగయ్య ఆ ఊరికి వెళ్లి విచారించాం. రాఘవ్ ఉండే పాత ఇంటిని సెర్చ్ చేశాం. ఆ రాఘవ్ ఇంట్లో మాకు ఒక ఎవిడెన్స్ దొరికింది సార్. ఒక ట్రంక్ పెట్టెలో రక్తపు మరకలు ఉన్న స్కూల్ యూనిఫామ్ దొరికింది. దానిని మేము జాగ్రత్తగా సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించాము. దానికి సంబంధించిన రిపోర్ట్ వారం రోజులకు వస్తుంది సార్. క్రైమ్ బ్రాంచ్ ఇచ్చిన కేసును మేము పరిశీలిస్తే ఒక జంట సన్నిహితంగా ఉన్నప్పుడు వాళ్ళ తలపై రాయి వేసి మర్మంగాలను రాతితో కొట్టి చంపారని తెలిసింది సార్. ఆ కేసు కింద రాయలపాడుకు చెందిన 6 అరెస్ట్ చేశారు అని అక్కడ ఎంక్వైరీ చేయగా తెలిసింది. మేము ఆ కేసుకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ పరిశీలించాం. దాంట్లో ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ మరియు బ్లడ్ ట్రేసెస్ మరి ఎలాంటి DNA సరిపడే శాంపుల్స్ దొరకలేదు సార్. కానీ వాళ్ళ సన్నిహితంగా ఉండడం చూసి వీళ్ళు కొన్ని ఆయుధాలు తీసుకొని వాళ్ళ పైన దాడి చేయడానికి వెళ్తున్నప్పుడు ఆ ఊరు వారు చూశారు. అలాగే అక్కడ పొలాల్లో పనిచేసే వారు కూడా చూశారు. కాబట్టి వాళ్ళని వీళ్ళే చంపింటారని ఐ విట్నెస్ ఆధారంగా వారిపైన కేసు నమోదు చేసి జైల్లో వేశారు సార్. ఆ 6 రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి మేము విచారించాం. వారు మేము హత్య చేయలేదని, మేము వెళ్ళేసరికి ఎవరో హత్య చేశారని మాతో చెప్పారు. అప్పుడు మేము రాఘవ్ మీద అనుమానంతో రాఘవ్ 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఈ హత్య జరిగింది కాబట్టి ఆ హత్య జరిగిన సమయంలో అతను ఎక్కడున్నాడని మేము ఎంక్వైరీ చేశాం. స్కూల్ కి వెళ్లి విచారిస్తే ఆ రోజు మధ్యాహ్నం తన నాన్నమ్మకు బాగలేదని లీవ్ లెటర్ రాసి ఇంటికి వచ్చినట్లు అక్కడున్న లీవ్ లెటర్ ఆధారంగా మాకు అర్థమైంది. దాన్ని బట్టి అతను ఆ రోజు పొలాల మధ్యలో నుంచి స్కూల్ కు వెళ్లేవాడని మేము ఎంక్వైరీ చేయగా తెలిసింది. కాబట్టి ఈ హత్య రాఘవ్ చేసే అవకాశం ఉంది అని భావించి ఫారెన్సిక్ ల్యాబ్ కి హత్య కాబడిన ఆ జంటకు సంబంధించిన బ్లడ్ అండ్ DNA శాంపుల్స్ మరియు ఆ రాఘవ్ స్కూల్ యూనిఫామ్ లో ఉన్న బ్లడ్ రెండు ఒకటేనా కాదా అన్నది వెరిఫై చేయమని చెప్పాం. నందికొట్కూర్ ఫారెస్ట్ లో జరిగిన హత్య రాఘవే చేసినప్పటికీ అతనే చేశాడు అనడానికి ఎలాంటి ఎవిడెన్స్ లేవు. కానీ తన ఊరైన రాయలపాడులో తన ఇంటిని సోదా చేసినప్పుడు దొరికినటువంటి ఆ రక్తపు మరకలు ఉన్న యూనిఫామ్ ఆ జంట హత్యకు సంబంధించిన శాంపుల్స్ తో మ్యాచ్ అయితే ఈ కేసు కింద అతన్ని అరెస్ట్ చేయవచ్చు సార్. అంతేకాకుండా తన అమ్మైన శివమ్మ తన భర్తని చంపి ఉండదని, తన తండ్రిని కూడా అతనే చంపి ఉంటాడు అని మేము అనుకుంటున్నాం సార్. అదేలా అర్జున్? ఆమెకు తన భర్తకు చాలా సార్లు గొడవ జరిగినా ఎప్పుడు ఒక మాట కూడా అనేది కాదంట సార్. అలాగే తన భర్త అంటే ఆ శివమ్మకు చాలా ఇష్టమని అక్కడ ఉండే చుట్టుపక్కల వారు చెప్పారు. అలాగే ఆమె అంత ఘోరంగా చంపి ఉండే అవకాశం లేదని చాలా మంది అన్నారు. చాలా సార్లు లిక్కర్ తాగి గొడవ పడేవాడు కాబట్టి ఆ రోజు చాలా కోపం రావడంతో చంపి ఉండొచ్చు కదా? అయిండొచ్చు సార్. ఇది నా అనుమానం మాత్రమే. మనకు ఒకసారి ఫారెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ వస్తే అతన్ని అదుపులో తీసుకోవచ్చు సార్. వెల్డన్ అర్జున్, చాలా బాగా. ఒక ఎవిడెన్స్ కూడా వదలకుండా ఇన్వెస్టిగేషన్ చేసావు. రిపోర్ట్ రాగానే నాకు ఇన్ఫార్మ్ చేయి, తర్వాత ప్రొసీడింగ్ అవుదాం. సరే అర్జున్, డిస్కస్. అలా SI అర్జున్ సార్ మరియు CI సార్ తో కలిపి SP ఆఫీస్ నుంచి బయలుదేరి వచ్చేశారు. కొన్ని రోజులకి ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చింది. దాన్ని తీసుకొని చదవడం మొదలు పెట్టాడు SI అర్జున్ సార్. అందులో ఉండే డీటెయిల్స్ ని చదవగానే స్కూల్ యూనిఫామ్ లో ఉన్న బ్లడ్ ట్రేసెస్ మరియు ఆ జంట హత్యల బ్లడ్ ట్రేసెస్ తో మ్యాచ్ అయ్యాయని రిపోర్ట్ లో ఉంది. అప్పుడు SI అర్జున్ సార్ వెంటనే తన పై ఆఫీసర్ అయిన CI సార్ కు ఫోన్ చేశాడు. హలో సార్. సార్, ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చింది. ఆ రాఘవ్ 10th క్లాస్ చదివేటప్పుడు వేసుకుని యూనిఫామ్ మీద ఉన్న బ్లడ్ శాంపుల్స్ ఆ జంట హత్యల బ్లడ్ శాంపుల్స్ తో మ్యాచ్ అయ్యాయి సార్. సరే అర్జున్, నేను ఒకసారి SP సార్ ఫోన్ చేసి విషయం మొత్తం చెప్తాను, తర్వాత నీకు ఫోన్ చేస్తాను. సరే సార్. అలా CI SP సార్ కు ఫోన్ చేసి జరిగినంతా చెప్పాడు. అప్పుడు SP సార్ మీరు వెంటనే ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేయమని CI సార్ తో చెప్పాడు. దాంతో CI సార్ అర్జున్ సార్ కి ఫోన్ చేశాడు. హలో అర్జున్, చెప్పండి సార్. నువ్వు వెంటనే ధర్మవరం క్రిమినల్ కోర్ట్ దగ్గరకు రా. అలాగే రాఘవపై కేసు బుక్ చేసి అన్ని ఎవిడెన్స్ తీసుకొని రా. సరే సార్, నేను వెంటనే వస్తున్నాను. అలా జంట హత్యల కేసుపై రాఘవ్ పై FIR బుక్ చేసి అన్ని ఎవిడెన్స్ తీసుకుని ధర్మవరం టౌన్ లోని క్రిమినల్ కోర్టుకు చేరుకున్నాడు SI అర్జున్ సార్. అక్కడే ఉన్న CI సార్ కు సెల్యూట్ కొట్టి కోర్టులోని జడ్జి దగ్గరికి వెళ్లి వాళ్ళ దగ్గర ఉన్న అన్ని ఎవిడెన్స్ చూపించి రాఘవ్ పై అరెస్ట్ వారెంట్ తీసుకుని CI మరియు SI అర్జున్ సార్ రాఘవ్ పనిచేసే బ్యాంక్ దగ్గరికి వెళ్లారు. ఇక్కడ రాఘవ్ అంటే ఎవరు? నేనే సార్, రాఘవ్ని. ఏం కావాలి సార్? నీ పేరు మీద కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ వచ్చింది. నేను నిన్ను వెంటనే అరెస్ట్ చేస్తున్నాను. స్టేషన్ పద. సార్, నేనేం తప్పు చేశాను సార్? నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? నువ్వు ఏం చెప్పాలనుకున్నా కోర్టులో చెప్పుకో. ఇప్పుడైతే నాతో పాటు పద. అలా CI సార్ మరియు SI అర్జున్ సార్ రాఘవ్ ను అరెస్ట్ చేసి బ్యాంక్ నుండి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి మిగిలిన ఫార్మాలిటీస్ పూర్తి చేసి గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకువెళ్లి అన్ని అనారోగ్య పరీక్షలు చేయించి అతన్ని ధర్మవరం టౌన్ లోని క్రిమినల్ కోర్టుకు తీసుకువెళ్లారు. అతనిపై బుక్ చేసిన FIR, అతనిపై హత్య కేసుకు సంబంధించిన చార్జ్ షీట్ మరియు ఎవిడెన్స్ లను జడ్జి ముందు ఉంచారు.
ఇచ్చారు. దానిని పరిశీలించిన జడ్జి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు. దాంతో రాఘవ్ని ధర్మవరం టౌన్ లోని సబ్ జైలుకు తరలించారు. అలా మరుసటి రోజు కోర్టులో రాఘవ్ని ఎంక్వైరీ చేయడానికి స్టేషన్ కస్టడీకి ఇవ్వమని జడ్జిని అడుగుతాడు ఎస్ఐ అర్జున్ సార్. అప్పుడు జడ్జి 4 రోజుల పాటు స్టేషన్ కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు. దాన్ని తీసుకుని ధర్మవరం టౌన్ లోని సబ్ జైలుకు వెళ్లి సబ్మిట్ చేసి రాఘవ్ను తీసుకుని రామాపురం పోలీస్ స్టేషన్ కు ఎంక్వైరీకి తీసుకుని వచ్చాడు ఎస్ఐ అర్జున్ సార్. అలా కొద్దిసేపటికి సిఐ సార్ కూడా అక్కడికి చేరుకున్నాడు. అలా ఇద్దరు రాఘవ్ని ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు. అలా నందికొట్కూరు ఫారెస్ట్ లో జరిగిన హత్య చేసింది రాఘవేనని ఒప్పుకున్నాడా లేదా, ఆ హత్యకు రాఘవ్కు నిజంగానే సంబంధం ఉందా లేదా తరువాత ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్.